ఒక మంచి గాయకుడు మాకు పరిచయం అవటం, మా ఇంటికి భోజనానికి రావటం అంతకంటే గొప్ప విషయం ఉన్నాయి గోపాలం. ఇంకొంచెం కర్రీ వేసుకోండి. అయ్యో, ఇప్పుడు తిన్న తిండి అరగడానికి 2 నెలలు పడుతుంది. వద్దు. నా కోసం మీరు వేసుకుంటారా వేసుకోరా? ఇదిగో అమ్మాయి కోపం తెప్పిస్తున్నావు. అమ్మాయి సంగతి నీకు తెలియదు. కోపం వచ్చిందంటే ప్రళయం సృష్టిస్తుంది. ఏం చేస్తుందండి? ఏం చేస్తుందా? దాని పరిస్థితుల్లో ఒకసారి డాడీ నాకు ఒక కోతి బొమ్మ కావాలి అని అడిగింది. సాయంకాలం కొంటానులేమా అన్నాను. అంతే. దాంతో తిక్కరికి ఉన్న బొమ్మలని కుప్పగా పోయి తగలబెట్టేసింది. అప్పుడు నాకు 5 ఏళ్ళు. ఒకసారి స్కూల్కి వెళ్ళడానికి సైకిల్ కావాలంది. వద్దన్నాను. అప్పుడే కదా మనం మెడపంచి దొరికేసింది. అప్పుడు నాకు 10 ఏళ్ళు. అవునమ్మా, ఒకసారి నువ్వు కత్తితో పొడుచుకుపోయావు. ఎప్పుడది? ఒకసారి ఫ్రెండ్స్ పిక్నిక్ వెళ్తానంటే వద్దన్నావు డాడీ. అప్పుడు నాకు 16 ఏళ్ళు. ఏం 16 ఏళ్ళోనమ్మా. నేను బతికించుకోవడానికి నేను నానా కుస్తీలు పట్టాను. ఈ స్వీట్ తీసుకోండి. స్వీట్స్ కడుపు. అదంతా నాకు తెలీదు. ఇప్పుడు మీరు తీసుకోవాలి అంతే. తీసుకోవయ్యా బాబు. ఆవిడ తిక్కరే కిందాక రానికుండా పెట్టింది తిను, చెప్పింది చెయ్యి. లేకపోతే ఏం తగలబెడుతుందో, ఏ కత్తితో పొడుచుకుంటుందో, లేకపోతే మనల్ని పొడుస్తుందో. ఎందుకు వచ్చిన బాధ? నువ్వు 2 తీసుకో, నేను 4 తీసుకుంటాను. చూడు బాబు, నువ్వు మాకు బాగా నచ్చావు. నీ సంగీతం బాగా నచ్చింది. స్వచ్ఛమైన కల్తీ లేని సంగీతాన్ని ప్రపంచానికి అందియాలని నేను ఈ సూర్య కంపెనీ స్థాపించాను. రేపటి నుంచి నువ్వు మాలో ఒకటిగా మా కంపెనీ అభివృద్ధికి సహకరిస్తావని ఆశిస్తున్నా. తప్పకుండా సార్. మీరు అనవసరంగా అనుమానపడి ఆవేశపెట్టకమ్మా. కత్తులు కటాలు దాచిస్తాను. ఏంటి మన గొడవనికి ఆఫీసు వచ్చాడా? ఆ మాత్రం దానికే షేక్ అయిపోతారంటే ఆ పెద్దరెడ్డికి కొంచెం కబురు చేయండి, వాడే చూసుకుంటానులే. ఏంటి పెద్దరెడ్డి, ఏం జరిగింది? తేడా లేకుండా కటింగ్ ఇచ్చేసావు. పెద్దరెడ్డితో పేచి ఎందుకురా ఆఫీసరు అన్నాను. ఎంత డబ్బు కావాలో తీసుకో అన్నాను. ఈ నిండా మంచి పని చేసావు. ఇదిగో మా సూర్య రికార్డింగ్ కంపెనీలో తయారు చేసిన కొత్త క్యాసెట్, వినాయకుని భక్తి గీతాలు, అయ్యప్ప భజన గీతాలు, 20,000 క్యాసెట్లు, డూప్లికేట్ క్యాసెట్లు తయారు చేసి మార్కెట్లో తోసే పని నీది. పోయినసారి నవరాత్రి మహిమల క్యాసెట్లలో బూతుపాట్లు గుర్తించా. లేకుంటే గప్పుడే ఆ క్యాసెట్లని తగలబెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు కూడా ఈ భజన పాటల్లో దరువు పాటలు తప్పవు. ఏం చేస్తావో ఏంటో. ఆ సూర్య రికార్డింగ్ కంపెనీ మనకు కల్పవృక్షం లాంటిది. లేబుల్ వాళ్ళది, రాయల్టీ మంది. కూర్చో బాబు. చూడు బాబు, ఈ రోజు నుంచి ఈ కుర్చీ నీది, ఈ టేబుల్ నీది, ఈ కంపెనీయే నీది. నువ్వు కూడా మాలో ఒక మెంబర్ అయ్యావు. కల్తీ లేని సంగీతాన్ని ప్రజలకు అందించి మన కంపెనీ యొక్క కీర్తి ప్రతిష్టలను పెంచుతావనే నమ్మకంతో ఈ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. మీరు నా మీద పెట్టిన బాధ్యతని నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను సార్. కంగ్రాచులేషన్స్ గోపాలం. థ్యాంక్ యూ సార్. నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశావు. శబరయాత్ర, సిద్ధిశాయి గానమంజరి, జానపద మురిపాలు ఒకటేమిటి, ఈ మధ్య నువ్వు రికార్డ్ చేయించిన ప్రతి క్యాసెట్ వజ్రవేనని రిపోర్ట్లు వచ్చాయి. ఆర్డర్ల మీద ఆర్డర్లు బుక్ అవుతున్నాయి. ఇందులో నేను చేసిందే ఉంది లేండి. నువ్వేమీ చేయలేదా? మీరు అనుమతిస్తే ఒకసారి మా ఊరెళ్ళి మా వాళ్ళందరినీ చూడాలను. అక్కడ పూర్తి చేయాల్సిన బాధ్యతలు కూడా చాలా ఉన్నాయి. తప్పకుండా బాబు, అలాగే వెళ్ళరా. ఇదిగో చెక్కు. ఇందులో నీ బహుమతుల తాలూకు డబ్బు, నీకు రావాల్సిన డబ్బు మొత్తం అమౌంట్కి చెక్ రాసి పెట్టాను. అది తీసుకువెళ్ళు.